ఉప్పులింగాపూర్, రామాయపల్లి, శెట్టిపల్లి, మెదక్ రోడ్డును తక్షణమే 2 వరుసల రోడ్డుగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో 2 రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా జిల్లా కేంద్రాన్ని కలిపి ఈ రోడ్డు మొత్తం గుంతల మయంగా మారిందన్నారు. ఈ రోడ్డు వెడల్పు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని తెలిపారు. వెల్దుర్తి నుంచి వివిధ గ్రామాల ప్రజలు నిత్యం జిల్లా కేంద్రానికి వస్తున్నారని, ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతూ మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు సరిగా లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు కూడా నడపలేనటువంటి పరిస్థితి ఉందన్నారు. రోడ్డు సరిగా లేకపోవడంతో పాఠశాలకు వచ్చేటటువంటి ఉపాధ్యాయులు, వివిధ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఈ రోడ్డుకు మాత్రం మోక్షం లభించడం లేదని అన్నారు. వెల్దుర్తి నుంచి ప్రారంభమైన పాదయాత్ర మెదక్ కలెక్టరేట్ వరకు చేరుకుందని తెలిపారు. రోడ్డు కోసం చేసిన సంతకాల సేకరణ వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు అందజేయనున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం తెలిపారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెల్దుర్తి నుంచి మెదక్ రోడ్డుపై నిన్నటి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మెదక్ నుండి వెల్దుర్తి వెళ్ళేటువంటి రోడ్డు చాలా కాలంగా సింగిల్ రోడ్డుగా కొనసాగుతుంది, పూర్తి గుంతలమయంగా కొనసాగుతుంది. ఈ రోడ్డు వెడల్పు చేయాలని గతంలో కూడా పలుమార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ ఉంది, ప్రతి మండల కేంద్రం నుంచి ముఖ్యమైనటువంటి రహదారులను కలిపేటువంటి రోడ్లన్నీ 2 వరుసలుగా రోడ్లు మార్చాలని. ఆ రకంగా దాదాపు ఇప్పుడున్నటువంటి మెదక్ జిల్లాలో అన్ని రోడ్లు మారిపోయినాయి. ఒక్క వెల్దుర్తి నుంచి మెదక్ వెళ్ళేటువంటి రోడ్డు మాత్రమే 2 వరుసల రోడ్డుగా ఇప్పటివరకు మారలేదు. ఇది కేవలం జాతీయ రహదారిని కలిపేది కాదు, ఒక మండలం కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని కలిపేటువంటి రోడ్డు. ఈ రోడ్డు గుండా రోజువారీగా గ్రామాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు, మండల కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణికులు ఇబ్బంది పడడమే కాదు, రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోడ్డు బాగలేనందున ఆర్టీసీ బస్సులు కూడా నడపలేనటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చదువులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రోజువారీ తిరిగే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పాలకులకు ఎంత నిర్లక్ష్య వైఖరి ఎందుకని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రోడ్డుకు మాత్రము మోక్షం వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు మారినా ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఇప్పటికైనా వెంటనే మెదక్ నుంచి వెల్దుర్తి వయా శెట్టిపల్లి, ఉప్పులింగాపల్లి వెళ్ళినటువంటి రోడ్ను 2 వరుసల రోడ్డుగా మార్చాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి నిన్న 25వ తేదీ నాడు వెల్దుర్తిలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర నిన్న ఆరేగూడెము, ఉప్పులింగాపూరు, ఏదులపల్లి, కొత్తపల్లి, రామాయపల్లి గ్రామాలు తిరుగుతూ ఈరోజు ఉదయాన్నే బండపోసన్పల్లిలో ఈ పాదయాత్రను ప్రారంభించి శెట్టిపల్లి, బొల్లారం, జానకంపల్లి మీదుగా, పిల్లికొట్టాల మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకొని ప్రజల ద్వారా సేకరించినటువంటి సంతకాలన్నీ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అందజేయబోతున్నాం. ప్రజలు కూడా భవిష్యత్తులో ఈ రోడ్డు మీద ఆందోళన సిద్ధం కావాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.